కనీసం గౌరవం లేని మహానుభావుడు. ఆగస్టు 15వ తేదీన జెండా వందనం కూడా చేయనటువంటి భారతీయ పౌరుడు. భారతీయ పౌరుడు కాని పౌరుడు అనాలా ఏమనాలా నాకు అర్థం కావడం లేదు. ఒక మాజీ ముఖ్యమంత్రిగా పదవి నిర్వహించినటువంటి వ్యక్తి మనం అన్నిటికంటే విలువ దేనికి ఇస్తాం చెప్పండి? జాతీయ జెండాకి ఇస్తున్నాం. ఎప్పుడో ఒకరోజు తల్లిదండ్రితోనే ఒక మాట అనిపించుకోవచ్చు, ఒక మాట అనొచ్చు. తల్లిదండ్రి కాళ్ళకి నమస్కారం పెట్టినా పెట్టకపోయినా, గురువులకు నమస్కారం పెట్టినా పెట్టకపోయినా ప్రతి ఒక్క పౌరుడు జాతీయ జెండాకి తల వంచి నమస్కారం పెట్టడం అనేది మన తాలూకా సిద్ధాంతం, మన సంస్కృతి, మన సంప్రదాయం. అది మనకు జాతి ఇచ్చిన గౌరవం. అట్లాంటి గౌరవాన్ని కూడా పక్కకు తోసేసి ఈరోజు ఒక భరతమాత అంటే నీకు గౌరవం లేదు, కన్న తల్లంటే గౌరవం లేదు, ఒక చిన్నాన్నంటే గౌరవం లేదు, తండ్రి చనిపోతే ఆ శవం పక్కన నిలబడి రాజకీయం చేసినటువంటి తండ్రి దగ్గర గౌరవం లేదు, ఎవరన్నా గౌరవం లేదు. అసలు ఏం బ్రతుకో నాకు అర్థం అవడం లేదు ఆ మనిషి బ్రతుకు. ఈరోజు ఎంత దారుణంగా మాట్లాడుతున్నారు మీడియా ముందుకు వచ్చి అంటే, ఒకదాని నుంచి ఇంకొకటి లింకులు లేకుండా మాట్లాడుతున్నారు. ఇక్కడ మాట్లాడతారు, ఇంకో దగ్గరికి వెళ్ళిపోతున్నారు మాట్లాడట్లో. అంటే చాలా దారుణంగా అసలు ఎంత కుట్ర చేస్తున్నారంటే, ఈ స్త్రీ శక్తి పథకాన్ని రావడం వల్ల మహిళలంతా ఆనందంగా ఉన్నారు. వీళ్ళకి కడుపు మంట చాలా ఎక్కువగా ఉంది. పార్టీకి మంచి పేరు వస్తుంది, చంద్రబాబు నాయుడు గారికి మంచి పేరు వస్తుంది, స్త్రీ కుటుంబానికి, స్త్రీ గౌరవానికి, స్త్రీకి మర్యాదకి విలువిస్తున్నాం కాబట్టి మా పార్టీకి మర్యాద గౌరవం పెరుగుతుంది అని మనసులో ఆందోళన చెంది ఉనికి పూర్తిగా కోల్పోతున్నామే అనే భావనతో ఈరోజు మాట్లాడుతున్న మాటలు చూస్తే, ఇంతకు పూర్వం చేసిన మహిళా మంత్రులు చేసిన వాళ్ళు కూడా అసలు ఆవిడ పేరెత్తాలంటే నిజంగా నాకు ఎంత రోతగా ఉంటుందంటే, జబర్దస్త్లో జోకులు మానేసి కామెడీ మానేసి ఇప్పుడు బయట మొదలుపెట్టింది కామెడీ. ఇవిడి ఎంత దారుణంగా మాట్లాడుతానో నోరు అదుపులో పెట్టుకొని మాట్లాడితే గౌరవంగా ఉంటుంది ఆవిడకి. ఏం మాట్లాడుతుందో అర్థం కాకుండా మాట్లాడుతున్నారు వీళ్ళు. పైపెచ్చు చంద్రబాబు నాయుడు గారిని మీరు చూడండి, బయటకు వెళ్తే మహిళలు ఎంత పూజిస్తున్నారో, ఎంత ఆరాధిస్తున్నారు. అట్లాంటి వాళ్ళ గురించి, చంద్రబాబు నాయుడు గారి గురించి మాట్లాడే అర్హత ఈ ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఎవరికీ లేదు. ఆయన విమర్శించే స్థాయి ఎవరికీ లేదు, ఎవరికీ రాదు కూడా. అట్లాంటిది ఆయన విమర్శించే స్థాయికి వెళ్ళిపోయి అంటే మీకు పిచ్చి ముదిరింది అని ఇంకొకసారి నిరూపించుకుంటున్నారు. మీకు మందులు సరిపోకపోతే వేరే దగ్గరికి వెళ్ళి మందులు వాడుకోండి. అంతేగాని ఈరోజు ఇచ్చినటువంటి మహిళలకు ఇస్తున్నటువంటి గౌరవం కూటమి ప్రభుత్వం, ముఖ్యంగా చంద్రబాబు నాయుడు గారు మహిళలకు ఇస్తున్నటువంటి పథకాలు మీరు చూస్తున్నారు. ఈరోజు 3 గ్యాస్ సిలిండర్లు ఫ్రీగా వస్తున్నాయి అని అంటే మహిళల్లో ఎంత ఆనందం ఉందో తెలుసా మీకు? అంటే ఒక సామాన్య మహిళ, ఒక పేద మహిళలకి గ్యాస్ సిలిండర్ ఫ్రీగా వస్తుంది అని అంటే వాళ్ళకి ఎంత సంతోషంగా ఉంటుందో